అందరికీ నమస్కారం. డయస్ పెద్దలు అలంకరించిన పెద్దలకి, మా మాట మన్నించి వచ్చిన పిల్లలకి, పెద్దలకి అందరికీ స్వాగతం అండి. నా పేరు సీత. నేను అశ్విన్ స్పెషాలిటీ హాస్పిటల్స్ డైరెక్టర్ని. మేము ఈ హాస్పిటల్ స్టార్ట్ చేసి 5 ఏళ్ళు దాటిందండి. మన దగ్గర చాలా సీనియర్ ప్రొఫెసర్స్ నిమ్స్ నుంచి, గాంధీ నుంచి రిటైర్ అయిపోయి ఇక్కడ సర్వీస్ కంటిన్యూ చేస్తున్నారు. మా దగ్గర ఉన్న డాక్టర్ జి సూర్యనారాయణ రాజు సార్ సర్జికల్ ఆంకాలజిస్ట్, డాక్టర్ డి రఘునాథరావు సార్ మెడికల్ ఆంకాలజిస్ట్, డాక్టర్ డి లీలా మేడం గైనిక్ ఆంకాలజీ, మోహన్ రావు సార్ న్యూరాలజీ, డాక్టర్ శివరామరాజ్ సార్ ఫిజిషియన్, వీళ్ళందరూ మినిమం 40+ ఇయర్స్ ఎక్స్పీరియన్సే ఉంటుందండి. వాళ్ళు ఇక్కడ వేరే చోట పనిచేసి ఇక్కడ వాళ్ళ సర్వీసెస్ కంటిన్యూ చేస్తున్నారు. వాళ్ళ గైడెన్స్లో ఇంకో టీము మేము ఇప్పుడు విక్రమ్ కానీ, డాక్టర్ రమణి కానీ, వీళ్ళందరూ వాళ్ళ కింద మేము మళ్ళీ సర్వీసెస్ నేర్చుకుంటూ కంటిన్యూ చేస్తున్నామండి. మా సర్వీస్లో డిఫరెన్స్ ఏంటి అంటే ఎక్స్పర్టీస్, అంటే ఇప్పుడు సీనియర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళ ఎక్స్పర్టీస్తో పాటు ఎక్సలెన్స్ని కూడుకుంటూ మేము ముందుకు అడుగులేస్తున్నాము ట్రీట్మెంట్లో. ట్రీట్మెంట్తో పాటు పేషెంట్ క్యూర్, కంఫర్ట్, కేర్ ఈ కూడా మా ట్యాగ్ లైన్ కింద పెట్టుకుని మేము ప్రతి పేషెంట్ని ఆ 3 సాటిస్ఫైడ్గా చేస్తున్నామా లేదా అని చూసుకుంటూ ముందుకెళ్తున్నామండి. 1 ఇయర్ బ్యాక్ విక్రమ్ గారు హిమోఫీలియా గురించి మాకు ప్రపోజ్ చేసినప్పుడు జి సూర్యనారాయణ రాజు సార్ మరి ఎలా అనుకున్నారో వితిన్ 1-2 డేస్ ఐ థింక్ ఓకే అనేసుకున్నాం, సరే చేద్దాము అనేసుకున్నాం, అన్నీ ముందుకెళ్ళిపోయాం. 1 ఇయర్ అసలు ఎలా గడిచిపోయిందో కూడా తెలియదండి. రోజు వస్తున్నారు పేషెంట్స్. మొన్న మీరు వచ్చి 1 ఇయర్ అయిపోయింది మేడం ఏంటి అంటే 1 ఇయర్ అయిపోయింది అన్నది కూడా మాకు తెలియలేదు. రెగ్యులర్గా పేషెంట్స్ వస్తున్నారండి. డాక్టర్ విక్రమ్ సార్ కూడా చాలా శ్రద్ధగా, సిన్సియర్గా యజ్ఞంలా కూడుకుని చేస్తున్నారు. ఆయన వెనకాల మేము అందరం కొంచెం ఉడతా భక్తిగా కొంచెం పనులు చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నాం ఈ సెంటర్ని. బట్ మాకు ఇప్పుడు ఏమర్థమవుతుందంటే చాలామందికి యాక్చువల్లీ నీడ్ ఉంది. మేము అనుకున్న దానికన్నా చాలామందికి హెమోఫీలియా ఫ్యాక్టర్స్ కావాల్సి ఉంది. బట్ చాలామందికి బయట కూడా తెలీదు. మీ ద్వారా ఇంకా బయటకు తెలిసి నిజంగానే కావాలన్నోళ్ళు ఇక్కడికి వచ్చి నిజంగా ట్రీట్మెంట్ తీసుకుని హ్యాపీగా వెళ్తే మాకు చాలా సంతోషం. హిమోఫీలియా సొసైటీకి, డాక్టర్ విక్రమ్కి, తపాడియా సార్కి, మిగిలిన డాక్టర్ స్టాఫ్ అందరికీ కూడా థ్యాంక్ యూ. ఇలాగే కంటిన్యూ చేస్తూ ఇంప్రూవ్ కూడా చేసుకుంటామండి. ఇప్పుడు రీసెంట్గా ఈ ఫ్యాక్టర్స్తో పాటు చాలా పేషెంట్లు ఫిజియోథెరపీ రిక్వైర్మెంట్ కూడా ఉందని తెలుస్తోంది. అందుకు ఆ సర్వీస్ కూడా ఇప్పటి నుంచి ఇంక్లూడ్ చేద్దామని ఆలోచన ఉంది. దాని గురించి సార్ వాళ్ళు ఇంకా మాట్లాడతారు. థ్యాంక్ యూ సో మచ్ అండి.